ఏపీలో దాదాపు 2 నెలలు వేసవి సెలవుల తర్వాత ఇవాళ పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు భారీ సంఖ్యలో స్కూళ్లకు హాజరవుతున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధికారుల నుంచి పాఠశాలలకు ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగా విద్యా కానుక కిట్లను ఎప్పట్లాగే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు వాస్తవానికి నిన్నే పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఒకరోజు ఆలస్యంగా స్కూళ్లను ప్రారంభించాలని విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఇవాల్టి నుంచి స్కూల్స్ తెరవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇవాళ స్కూళ్లను పునఃప్రారంభించారు. కొన్నేళ్లుగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యా కానుక కిట్లు అందజేస్తుండటంతో ఈసారి కూడా అదే చేస్తున్నారు. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేయించిన విద్యా కానుక కిట్లను కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చి ఇచ్చేందుకు సమయం సరిపోలేదు. దీంతో ఇప్పటికే కొనుగోలు చేసిన కిట్లనే పంపిణీ చేసేందుకు వీలుగా కొత్త ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ డబ్బును వృధా చేయకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వైసీపీ రంగులతో ఉన్న కిట్లనే విద్యార్థులకు ఈసారి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యా కానుక కిట్ల పేర్లలో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ డబ్బు వృధా చేయకుండా జగన్ గారి ఫోటోలతోనే కిట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు.